రాజమహేంద్రవరంలో దహించు అగ్ని, 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు జనవరి 25వ తేదీ నుండి ప్రారంభించబడును. 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ కీర్తన 82వ కీర్తన మనము కొన్ని నిమిషాలు ధ్యానించుదాం. మొదటి వచనంలో చూస్తే, దేవుని సమాసములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు అని ఈ కీర్తనాకారుడు ఆసాపు ఈ చక్కటి గీతాన్ని ఆలపిస్తూ చివరికి ఏం చెబుతున్నాడు అంటే, మానవాళ్ళందరూ ఎలాగ నశించిపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి తీర్పు ఉంది, ఎలాంటి ఉగ్రతలో వాళ్ళు ప్రవేశించబోతున్నారు అనే విషయాలు మాట్లాడుతూ 6వ వచనంలో అంటున్నాడు, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు, అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు అని చెప్తాను. మనలో ఉన్న ప్రత్యేకతని, మనలో ఉన్న గొప్పతనాన్ని, మనలో ఉన్న విశేషతను గురించి ఈ కీర్తనాకారుడు ద్వారా రచించాడు. మీరు దైవాలు, మీరు సర్వోన్నతుని కుమారులు అనబడతారు అని దేవుడు మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎంత శ్రేష్టమైన వాళ్ళము అంటే దేవుని పిల్లలని మనమే పిలువబడతా ఉన్నాం. సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు అని మనం పిలువబడుతున్నాం. మనమే అంటే దేవుణ్ణి పోలిన దైవాలము అని పిలువబడుతున్నాం. అంత గొప్ప ఆధిక్యత దేవుని బిడ్డలైన వారికి కలిగింది. యేసు రక్తం చేత కడుగబడి ఆయన యందు నమ్మకం పెట్టిన ప్రతి బిడ్డకి కూడా ఈ గొప్ప ధన్యత కలిగింది. అదేంటి అంటే, వారు దేవునిలాగా ఉంటారు అనే ధన్యత. వారు సర్వోన్నతుడైన దేవునికి కుమారులు, బిడ్డలై ఉన్నారు అనే ధన్యత. ఇలాంటి శ్రేష్టమైన స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకి కలుగజేస్తాడు. అయితే ఆ కింద వచనం చూసినప్పుడు, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు, అధికారుల్లో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. అయితే లోకములో మనల్ని చూసినప్పుడు, లోకములో మనుషులకి మనము ఎలాగ కనబడుతున్నామంటే, దేవుని ఎరగని జనాంగానికి మనము బ్రతుకుతున్నా వాళ్ళు బ్రతుకుతున్నారు, మనలాగే బ్రతుకుతున్నారు కదా, మనలాగే బ్రతుకుతున్నారు కదా, వాళ్ళు మనలాగే ఉంటున్నారు కదా, వాళ్ళు మనలాగే చస్తున్నారు కదా, వాళ్ళకి కూడా కష్టాలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా వేదనలు ఉన్నాయి కదా అన్నట్లుగా మనల గురించి లోకస్తులు అనుకుంటున్నారు. సర్వోన్నతుడైన దేవుని కుమారులు, కుమార్తెలు అనే శ్రేష్టమైన నామం మనకి పెట్టబడింది. అంతేకాదు, వాళ్ళు దేవుళ్ళలాగా ఉంటారు అనే రీతిగా దేవుడు మన స్వభావములో నూతనత్వాన్ని, రూపాంతర అనుభవాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. అందుకనే మొదటి వచనంలో అంటున్నాడు, దేవుని సమాసములో దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు నిలిచి ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు. మనతో ఉండడానికి సంపూర్ణంగా మన జీవితాల్ని ఆయన కోరుకున్నాడు.
అందుకనే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఇంత శ్రేష్టమైన స్థితిని మీరు కలిగి ఉన్నారు. మీరే దేవునికి ఆలయం అయిపోయారు. మీలోనే ఆయన ఆత్మ నివాసం చేస్తుంది. మీరు ఆయనకి చెందినవారు. ఇశ్రాయేలీయులకి, లోకములో ఉన్న ఇతర జాతుల మనుషులకి దేవుడు వ్యత్యాసాన్ని చూపించాలనుకున్నప్పుడు ఇదే వాళ్ళతో చెప్పాడు. అన్యసనులైన వారు చాలా బలమైన జనముగా, బలమైన జాతిగా, చాలా పరాక్రమవంతులుగా లోకములో నివాసం చేస్తున్న పాత నిబంధన కాలపు దినాలలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఇస్సాకు దేవుణ్ణి నమ్మాడు, యాకోబు దేవుణ్ణి నమ్మాడు. వారి నుండి వచ్చిన సంతానాన్ని దేవుడు ఇశ్రాయేలుగా, ఆయన జనాంగంగా ఆయన నిలబెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి అదే చూపించాడు. మీరు 12 గోత్రాల ప్రజల్లో మీరు ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమరల్లో 3 గోత్రాలుగా ఉండాలి. మధ్యలో నాకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలి. దేవునికి స్తోత్రం. మధ్యలో నాకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యక్ష గుడారాన్ని మీరు కట్టాలి. ఎందుకంటే మీరు ఇతర ప్రజల వంటి వాళ్ళు కాదు. ఇతర ప్రజలకి మీకు ఉన్న తేడా ఏంటి అంటే, నేను మీతో ఉంటాను. హల్లెలూయా! నేను ఎవరితో ఉంటాను? మీ మధ్యలో ఉంటాను, మీతో ఉంటాను. వాళ్ళకి మీకు ఉన్న వ్యత్యాసం అదే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అన్యసనులు ఈ రోజుల్లో మనల్ని క్రైస్తవులు అనగానే వాళ్ళు మనల్ని ఏ రీతిగా చూస్తున్నారంటే, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అనే రీతిగా చూస్తున్నారు. మనకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి. మనము బ్రతుకుతున్నాం, వాళ్ళు బ్రతుకుతున్నారు. మనము చస్తున్నాం, వాళ్ళు చస్తున్నారు అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళకు తెలియని ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ శ్రేష్టమైన జీవితం ఏంటి అంటే, మనలో దేవుణ్ణి మన దగ్గర కలిగి ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి చెప్తుంది, ఆయన యేసు అని పేరు పెట్టాలి. ఎందుకంటే ప్రజలు పాపాల నుండి విడిపించబడడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు, కాబట్టి ఆయన రక్షకుడు అని పిలువబడతాడు అని చెప్పి ఇంకొక మాట చెప్తా ఉంది. ఆయన వాళ్ళతో ఉండిపోతాడు. ఆయన ఏం చేస్తాడట, తన బిడ్డలతో ఆయన ఉండిపోతాడు. కాబట్టి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి. మనము దేవుని బిడ్డలారా, దేవునితో కలిసి జీవించే ప్రజలం. దేవుడు మనతో ఉన్నాడు. దీన్ని దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దాన్ని నిర్ధారణ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాలు వయసులోనే యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న చాలామంది వేద పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు, వాళ్ళందరూ కూర్చుని చర్చించుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. అంటే ఆయనకి కావాలి, ఆయనకి ప్రజలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! తన రూపంలో, తన పోలికలో చేసుకున్న ప్రజలు ఆయనకి కావాలి. తన జీవాన్ని పోసిన ప్రజలు ఆయనకి కావాలి. కాబట్టి ఆయన సంచరించిన దినాలలో ఆయన జీవన విధానాన్ని, జీవితాన్ని గమనించినప్పుడు దేవుని బిడ్డలు ఎప్పుడూ జనాలతోనే ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తరువాత మరియని యేసేపు చేర్చుకుని తరువాత వారు కుటుంబంగా కలిసి ఉన్నప్పుడు బిడ్డలు కన్నారు. అయితే వాళ్ళకి యేసు ప్రభుని గురించి ఒక శ్రేష్టమైన దేవుని కుమారుడు యేసు ప్రభు అనేది వాళ్ళ అమ్మ ద్వారా విన్న సత్యమే. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంత వ్యత్యాసం అనుకోవడం లేదు. ఇదేంటి మాలాగా ఆయన ఉండడం లేదు, ఎప్పుడు జనాలతో ఉంటున్నాడు, ఎప్పుడు ప్రజలతోనే ఉంటున్నాడు అనుకుంటున్నారు. దేవుని యొక్క లక్షణమే అది. దేవునికి స్తోత్రం.
దేవుని గుణం ఏంటి అంటే ఆయన బిడ్డల్ని ఆయనతో ఉంచుకోవడం, వారితో కలిసి జీవించడం. అందుకని యేసు అనే ఒక పేరే కాదు నాకు. ఈ లోకంలో నేను పిలువబడేది నిజమే, అందరినీ నేను రక్షిస్తాను, ఆ రక్షించిన ప్రజలతో నేను ఉండిపోతాను. అందుకని నన్ను ఇమ్మానుయేలు అని పిలవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉండాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఈ సంగతి లోకానికి తెలీదు, మన లోపల దేవుడు ఉన్నాడు అనే సంగతి వాళ్ళకి తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మందిరానికి వస్తారు కానీ వాళ్ళు ఈ సత్యములో జీవించరు. వాళ్ళు మందిరానికి వచ్చి ఏదో వాక్యం వినడానికి వచ్చామన్నట్టుగా, లేకపోతే ఏదో చిన్న ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతామన్నట్టుగా అనుకుంటారు. లేదు, నువ్వు ఇక్కడ ఉండే సమయం దేవుడితో ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండాలనుకుంటున్న దేవుడు నీ దగ్గర ఉండిపోవడానికి ఏం చేయాలి అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అహస్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను మీతో ఎందుకు ఉండాలనుకున్నానో మీకు తెలుసా? నేనేం చేయాలనుకున్నానో మీకు తెలుసా? నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం. అది ఎప్పటికీ జరగదంతే, ఎన్నటికీ జరగదంతే. నేను మిమ్మల్ని విడిచిపెట్టడము అనే ప్రసక్తే లేదు, మీతోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను. అయితే ఎందుకు ఉంటున్నానో మీరు తెలుసుకోవాలి. అదేంటంటే నీ శత్రువులను నీకు అప్పగించడానికి. నీ శత్రువు, నీకు విరోధంగా ఒక శత్రువు ఉన్నాడు, వాడి నుండి నేను విడిపించడానికి, వాడిని నీకు అప్పగించడానికి నేను నీతో కలిసి ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనతో దేవుడు ఉన్నాడు. ఎందుకైనా మనతోనే ఉండిపోతున్నాడు అంటే మనకి ఈ లోకంలో ఒక శత్రువు ఉన్నాడు. ఈ సంగతి క్రైస్తవులందరికీ బాగా ఎరుక. నేను విడిచిపెట్టి నేను వెళ్ళే ప్రసక్తే లేదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, నీకు విరోధంగా ఒక సాతాను అనేవాడు ఉన్నాడు. వాడి మీద నీకు జయం ఇవ్వడానికి, వాడి చేతుల నుండి నేను విడిపించడానికి. దేవుని బిడ్డలారా, సాతాను అనేవాడు ఎందుకు పనిచేస్తున్నాడు అంటే, ఈ లోకంలో ఆయన 2 కార్యాలు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఆది కాండంలోనే వాడు చేసే కుయుక్తి ఏంటో మనకు కనబడిపోయింది. దేవుడు ఏది వద్దు అంటున్నాడో అది చేయమంటాడు సాతాను. దేవుడు అన్నాడు ఈ పండు తినద్దు అన్నాడు, సాతాను అంటున్నాడు ఇది తిను అంటున్నాడు. దేవుడు ఏది చెయ్యమంటాడో అది సాతాను చెయ్యనివ్వడు. మొట్టమొదటిగా మనము ఆదాముని చూసినప్పుడు ఇదే జరిగింది. దేవుడు వద్దు అని చెప్పాడు, సాతాను ఏం చేస్తున్నాడు? చెయ్యి అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున కూడా నీ జీవితంలో కూడా సాతాను ఈ పనే చేస్తాడు. నీ దగ్గరికి వచ్చి వాడు చేసే పనల్లా ఏంటనుకుంటున్నారు? నిన్ను దేవుడు ఏది వద్దు అన్నాడో అది చెయ్యి అంటాడు, అదే చేస్తాడు సాతాను. ఇంకొకటి చేస్తాడు, దేవుడు ఏది చెయ్యి అన్నాడో అది వద్దు అని చెప్తాడు. దానియేలు జీవితంలో మనం చూస్తే దేవుడు అన్నాడు విగ్రహాలను పూజ చేయకూడదు అని చెప్పాడు. ఆ ఊరి రాజుగారిని, అక్కడున్న ప్రజల్ని ప్రేరేపించి ఆ పనిని చేయమంటున్నాడు. దేవుడు ఇది చెయ్యొద్దన్నాడు, నేను ఎలా చేస్తాను అంటే, నువ్వు చెయ్యకపోతే ఈ అగ్గిగుండంలో వేసి చంపుతాము అన్నారు. అయినా కూడా వాళ్ళు చెయ్యలేదు. హల్లెలూయా. చంపేసినా పర్వాలేదు, ఈ అగ్గిగుండంలో ఉండి నా దేవుడు రక్షించడానికి సమర్థుడే, కానీ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆ పని చెయ్యజాలని. ఎంత గొప్పగా దేవుణ్ణి వాళ్ళు ప్రేమించారో, విశ్వసించారో చూడండి. దేవుడు వాళ్ళని రక్షించకపోయినా కూడా దేవుడు వద్దన్న పనిని వాళ్ళు ఏం చేయరట? చెయ్యరు. దేవునికి స్తోత్రం.
ఈ రోజున కూడా సాతాను నీ చేత 2 కార్యాలు, దేవుడు వద్దన్నది చెయ్యమంటది, దేవుడు చెయ్యమన్నది వద్దంటది. అందుకే కదా ఈ రోజున చాలామంది దేవుడు అంటున్నాడు నా మందిరంలో సమాసంగా కూడుకోండి అంటే సాతాను వద్దని చెవులో చెప్పాడు. ఏం చేశారు? చక్కగా ఇంట్లో కూర్చొని పర్వాలేదు, టీవీలో మాట్లాడతారు కదా, యూట్యూబ్లో వస్తుంది కదా అని చెప్పి ఏం చేశారు? చక్కగా కూర్చున్నారు. దేవుడు చెయ్యమన్నది చెయ్యనివ్వడు. దేవుడు ఏదైతే వద్దు అంటాడో అది చెయ్యమంటాడు. ఈ సాతాను అనేవాడి నుండి మనల్ని విడిపించడానికే మన యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా. నీతోనే నేను ఉంటాను, ఎందుకంటే నీకు విరోధమైన ఒకడున్నాడు, వాడు నిన్ను నన్ను వేరు చేయాలనుకుంటున్నాడు. నేనిచ్చే దీవెనలు, నేనిచ్చే ఆశీర్వాదాలు, నేనిచ్చే ఆ నిత్య జీవం, ఆ మహిమ నువ్వు పొందకుండా వాడు అడ్డగించాలి అనుకుంటున్నాడు. కాబట్టి నేను నీతో ఉండి వాడి నుండి నేను విడిపిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని ఆ కింద మాటలో చెప్తున్నాడు, ఆయన నీ పాలెంలో సంచరిస్తాడు కాబట్టి అలా తిరుగుతూనే ఉంటాడు, నీ ఇంట్లో అలా తిరుగుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. యోహాను పద్మాసు ద్వీపంలో ఇలాంటి అద్భుతమైన దర్శనాన్ని పొందుకున్నాడు. యేసు ప్రభువు 33.5 సంవత్సరాలు జీవించిన జీవితంలో 3.5 సంవత్సరాలు ఆయన శిష్యులతో కూడా జీవించాడు. ఆ 3.5 సంవత్సరాలు యోహాను యొక్క అనుభవం ఏంటి అంటే యేసయ్యకి దగ్గరగా కూర్చోవడం, చాలా దగ్గరగా కూర్చోవడానికి ఎప్పుడూ ట్రై చేసేవాడు. అందరూ వస్తారనగా పరిగెట్టుకుని వచ్చి యేసయ్య పక్కన కూర్చునేవాడు. ఆ సంతోషమే వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం కలిగిందా? మీరు ముందొచ్చి పక్కన కూర్చోవడం నిజమే, అది ఒక ఆనందకరమైన అనుభవం. హల్లెలూయా. మనకి బాగా మనల్ని ప్రేమించేవాళ్ళు, మనల్ని ఇష్టపడేవాళ్ళు, మన మీద బాగా శ్రద్ధ చూపించేవాళ్ళు దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, దాన్ని వెతుక్కోవడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని యోహాను ఏం చేసేవాడు అంటే యేసయ్య పక్కకి వెళ్ళి కూర్చోవడంలో ఆనందిస్తూ ఉండేవాడు. అయితే అతను పద్మాసు ద్వీపంలో పునరుద్ధానుడై యేసయ్య ఆరోహణుడయ్యాక ఏసే దేవుడు, ఏసే దేవుడు, ఏసే దేవుడు అని లోకానికి చాటి చెప్తా ఉంటే అది కిట్టని వాళ్ళు సాతాను యొక్క ప్రేరణను బట్టి ఈయన్ని తీసుకెళ్ళి మనుషులే లేని ఒక దీవిలో పడేశారు, పద్మాస్ అనే ద్వీపంలో. ఆ ద్వీపంలో ఎక్కడ కూడా మనుషులు ఉండరు. అయితే ప్రభు దినాన్న అతడు ఆత్మవశుడే ఆరాధన చేసుకుంటా ఉన్నప్పుడు మహిమ గల యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన అప్పుడులాగా లేడు, ఆయన మహిమగా కనబడతా ఉన్నాడు. ఆ ముఖం సూర్యునిలాగా మెరిసిపోతూ ఉంది, ఆయన వస్త్రాలు మెరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన దగ్గర చచ్చినోళ్ళలాగా పడిపోయాడట. ఇంతకు ముందు లోకంలో ఉన్నప్పుడైతే ఆయన పక్కకి వెళ్ళి కూర్చునేవాడు, ఇప్పుడైతే ఆయన పాదాల దగ్గర చచ్చిన వాడిలాగా పడిపోయాడు. దేవుడు నీ పాలెంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే శత్రువు నుండి నేను విడిపించడానికి ఆయన సంచరిస్తున్నాడు. అయితే నీవు చేయవలసింది ఏంటంటే నీ పాలెము పరిశుద్ధంగా ఉండడానికి చూచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వస్తున్నారు అంటే మీ ఇల్లుని శుభ్రం చేయకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను నీ పాలెములో సంచరిస్తాను, అది పరిశుద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నాతో ఉంటున్నాడు కాబట్టి నేను ఉండే స్థలాలు, నేను సంచరించే స్థలాలు, నా తలంపులు, నా ఊహలు, నా ఆలోచనలు, నా మాటలు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నా క్రియలు, ప్రవర్తన, చేష్టలన్నీ పరిశుద్ధంగా ఉండాలి అనే గ్రహింపుని మీరు కలిగి ఉండాలి. దేవుడు మీతో ఎందుకు ఉంటాను అంటున్నాడు అంటే మీరు సాతాను దగ్గర నుండి విడిపింపబడడానికి, వాడు కుయుక్తిలో మీరు పడకుండా ఉండడానికే దేవుడు మీ దగ్గర ఉంటానంటున్నాడు.
చూడండి తర్వాత మత్తయి సువార్త 18:20 చూద్దాం. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఎవరు 2-3 నా నామాన్ని కూడి ఉందురో వారి మధ్యన నేను ఉంటాను. వారి మధ్యన నేను ఉంటాను. దేవుడు మన మధ్యలో ఉండడానికి ఏమంటున్నాడు అంటే, నేను మీ మధ్యలో ఉంటాను, మీరు ప్రార్థించే వాటన్నిటికీ నేను జవాబిస్తాను. 19 చూడండి. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నేను మీ మధ్యలో ఎందుకుంటాను అంటున్నాను అంటే, నేను మీ ప్రార్థనలు ఆలకించడానికి, మీకోసం, ఇతరుల కోసం, ఈ లోకంలో ఉన్న ఆయా రకాల పరిస్థితుల కోసం, మీ శోధనల కోసం, మీకు కావలసిన వాటి కోసం మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలన్నీ నేను వినడానికని నేను మీ దగ్గర ఉంటాను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. నేను మీ దగ్గరే ఉండి ఎందుకుంటున్నాను అంటే, మీ ప్రార్థనలన్నీ ఆలకించడానికి నేను మీ దగ్గర ఉండిపోతున్నాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, 2-3 ఏం చేయాలట? నా నామాన్ని ఎక్కడ కూడి ఉందురో. దేవుని బిడ్డలారా, దేవుని నామములో మనము కూడుకోం. యేసు నామాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి నామం ఈ రోజున మనము కలిగి ఉన్నాం. యేసు అనే ఆ నామములో మనం పిలుస్తున్నప్పుడు దేవాది దేవుడు మన ముందు ప్రత్యక్షమవుతున్నాడు. మనమన్నీ కూడా యేసుక్రీస్తు నామములో ఆయన్ని పిలిచినప్పుడు, ఆయన్ని స్మరించినప్పుడు, చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ డాడీ మీద అలా ఒక పాటలాగా పాడుతూ ఉంటారు. డాడీ 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 అంటే అది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అది పొందుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అమ్మ 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 అని పిలుస్తున్నారు అనుకోండి మీ పిల్లలు, అంటారు కానీ లోపలేమంటుంది? ఆనందమే వేరు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని నువ్వు పిలుస్తూ ఉన్నప్పుడు, యేసయ్యా యేసయ్యా అంటున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు తన కార్యాలను సంపూర్ణంగా, వందనాలు యేసయ్యా, నీకు వందనాలు, నువ్వే ఒక్కడవే దేవుడవని, నిజ దేవుడవని నేను నమ్ముతున్నానయ్యా. నా పాలెములో, నా ఇంటిలోనూ తిరుగుతున్నావు కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుతాను తండ్రి. ఎప్పుడు పాటలు పాడుతాను ప్రభు. అయ్యా, నన్ను ఘనంగా నిలబెట్టడానికి, నన్ను సంతోషింపచేయడానికి, నాకు సమాధానం ఇవ్వడానికి, నన్ను గూర్చి నువ్వు చెప్పుకోవడానికి, నా ప్రార్థనలు వినడానికి నీవు నాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు అద్భుతంగా నీ బిడ్డల జీవితాన్ని నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పుణ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు జనవరి 25వ తేదీ నుండి ప్రారంభించబడును. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని
అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.